రాజ్మహల్ అంటేనే రహస్యాల పుట్ట. ఇక మహారాణులు, యువరాణుల సీక్రెట్స్ అయితే చాలానే ఉంటాయి. బ్రిటన్ మహారాణిగా ప్రపంచాన్ని శాసించిన క్వీన్ విక్టోరియా జీవితంలో కూడా అనేక రహస్యాలు దాగున్నాయి. తన జీవితంలో చివరి 13 ఏళ్లలో ఆమె ఎక్కువ సమయాన్ని తన భారత గుమాస్తా అబ్దుల్ కరీం సమీక్షంలోనే గడిపింది. కరీంను ఆగ్రా నుంచి ఆమె కోసం నౌకరుగా పంపించారు. కానీ ఆయన మెల్లమెల్లగా ఆమెకు బాగా దగ్గరయ్యాడు. దీనిపై ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, ఎంతో మంది ఎన్నో అన్నప్పటికీ ఆమె ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించారు. వారిది ఏ రకమైన అనుబంధం అనేది ఇప్పటికీ మిస్టరీయే. అప్పట్లో మహారాణి తన 70వ దశకంలో ఉన్నారు. అబ్దుల్ కరీం యువకుడు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన వయసు 24 ఏళ్లు. కరీం చూడ్డానికి చాలా బాగుండేవాడు. ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఆకర్షణ ఉంది అంటారు. విక్టోరియా అండ్ అబ్దుల్, ద ట్రూ స్టోరీ ఆఫ్ ద క్వీన్స్ క్లోజెస్ట్ కాన్ఫిడెంట్ రచయిత్రి శ్రావణి బసు. రాణి జూబ్లీ వేడుకల సందర్భంగా ఆగ్రా నుంచి 2 టేబుల్ వెయిటర్లను పంపించారు. వారిలో ఆమె అబ్దుల్ కరీంను ఎంచుకున్నారు. కరీం ద్వారా ఆమెకు భారత్ గురించి తెలుసుకునే అవకాశం లభించింది. కరీం సహచర్యంతో మహారాణి ఉర్దూలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె భారత్కు రాణి అయినా ఎప్పుడూ ఇండియాకు రాలేదు. కరీం వెళ్లిన తర్వాతే ఆమె భారత్ గురించి చాలా తెలుసుకుంది. అతనికి రాసిన కొన్ని లేఖల్లో, నీకు నా మనసులో ఏ స్థానముందో తెలీదు అని రాశారు. కొన్ని లేఖల చివర్లో ఆమె 3 ముద్దులకు గుర్తుగా 3 ఎక్స్లు రాసుకొచ్చేవారు. మహారాణి ఒక సామాన్యుడికి బహిరంగంగా అలా లేఖలు రాసేవారంటే అది చాలా ఆసక్తికరమైన విషయమే కదా. కరీం, రాణి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. దర్బార్లో చాటుమాటుగా అలా ఎన్నో అనుకునేవారు. ఒకసారి ఆమె కరీంను ఒంటరిగా తనతో హైలాండ్లో ఒక కాటేజ్కు తీసుకెళ్లారు. వారిద్దరి మధ్య ఏదైనా శారీరక బంధం ఉందా అనేది తెలీదు. ఎప్పటికీ అది రహస్యమే. అదేంటో వారిద్దరికి మాత్రమే తెలుసు. కానీ ఖచ్చితంగా ఇద్దరి మధ్య చాలా ఆత్మీయత ఉండేది. రాణి రాసిన లేఖల వల్ల అది స్పష్టంగా తెలుస్తుంది. రోజుకు 6 సార్లు కరీంకు లేఖలు రాసిన రాణి వాటిలో నువ్వు రావాలి, నాకు గుడ్ నైట్ చెప్పాలి అనేవారు. ఆయన ఎప్పుడు మహారాణి పక్కనే కనిపించేవారు. అందుకే దర్బార్లో అందరూ చాలా రకాలుగా చెప్పుకునేవారు. ఆయన అంతకుముందు రాణి సహాయకుడుగా ఉన్న జాన్ బ్రౌన్ స్థానం ఆక్రమించారని చెప్పుకునేవారు. రాణి జాన్ బ్రౌన్తో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. అందుకే కరీం, రాణి మధ్య ఏదో ఉందని అనిపిస్తుందని అనుకునేవారు. 1901 జనవరి 23న క్వీన్ విక్టోరియా చనిపోయారు. ఆమె మృతదేహాన్ని ఉంచిన దర్బార్లో చూసేందుకు ఆమె వారసుడు 7వ ఎడ్వర్డ్, ఆయన భార్య రాణి అలెగ్జాండ్రా, వారి కొడుకు, మనవళ్లు పిలిపించారు. ఆ తర్వాత అబ్దుల్ కరీం రాణి బెడ్రూమ్లోకి వెళ్లి శ్రద్ధాంజలి అర్పించేందుకు ఎడ్వర్డ్ అనుమతించారు. ఆమె మృతదేహాన్ని ఏకాంతంలో చూసిన చివరి వ్యక్తి అబ్దుల్ కరీం. కానీ మహారాణి అంత్యక్రియలు జరిగిన కొన్ని రోజుల్లోనే అబ్దుల్ కరీం కష్టాల్లో కూరుకుపోయాడు. రాణి మరణించగానే రాజమహల్లో వాళ్ళంతా ఒక్కసారిగా కరీంను లక్ష్యంగా చేసుకున్నారు. అతడి ఇంటిపై రేడ్ జరిగింది. రాణి ఆయనకు రాసిన లేఖలన్నీ తీసి తన ముందే తగలబెట్టారు. కరీం భార్య, మేనకోడలు కూడా అక్కడే ఉన్నారు. అందరి ముందు ఆయన్ను ఘోరంగా అవమానించారు. వారు తిరిగి భారత్ వెళ్ళిపోవాలని చెప్పారు. రాణి అతడికి ఆగ్రాలో 400 ఎకరాల భూమి ఇచ్చింది. ఇంగ్లాండ్ నుంచి తిరిగి భారత్ వచ్చేశారు. ఇక్కడ 8 ఏళ్ల తర్వాత 1909లో ఆయన కూడా మరణించారు. క్వీన్ విక్టోరియా జీవించి ఉన్నప్పుడు కరీం ఆమెకు రకరకాల భారతీయ వంటకాలు రుచి చూపించారు. అతడు వండే చికెన్ అంటే ఆమెకు చాలా ఇష్టం. రాజ్మహల్ వంటగదిలో మన మసాలాల గుమగుమలు ఉండేవి. ఆమె మరణం తర్వాత ఆ గుమగుమలు ఆగిపోయాయి.